నా మాటని మీరందరూ కూడా తల్లి మాటగా స్వీకరించండి అని చెప్పి అగ్నికుండ ప్రవేశం చేసేసి శరీర త్యాగం చేస్తుంటే మిగిలిన వారికి అనుమానం వచ్చి, అమ్మా నీ యథార్థ స్వరూపాన్ని ప్రకాశింపచేయి, నువ్వు చిట్ట చివర చరమ సందేశంగా మాకు ఈ వాక్కులు వినిపించావు, అసలు నువ్వెవరు అని అడిగారు. అసలు నువ్వెవరు అని అడిగినప్పుడు ఇప్పుడు మీరు దేవాలయంలో చూస్తున్నటువంటి పరదేవతా స్వరూపాన్ని ప్రకాశింపచేసి, తాను పరమశివుని యొక్క ఇల్లాలినని సాక్షాత్తుగా భగవతి స్వరూపిణిని చెప్పడానికి త్రిభంగి స్వరూపంగా నిలబడి, అంటే నడుం కొద్దిగా పక్కకి వాల్చి, విభుజి అంటే 2 భుజములు కలిగినదై, లంబిత హస్తం అంటారు, ఒక చెయ్యి ఇలా పక్కకి పెట్టి ఉంచి ఒక చేతిలో పద్మం మొగ్గ పట్టుకుంటారు పువ్వులు, ఆ పద్మాలు చేత్తో పట్టుకొని నేను సాక్షాత్ పరదేవతా స్వరూపాన్ని మీ అందరికీ